Guys, welcome to Market Masters. Disclaimer ఒకసారి చదవండి. This video represents my personal opinion that are for educational purpose only and do not necessarily contain facts in any way. Therefore, no false represents investment advice. They trade and invest at your own risk, not financial advice. ఓకే గైస్, ఇప్పుడు మనం నిన్న మార్కెట్లో ఏం జరిగింది, రేపు మార్కెట్లో ఏం జరగబోతుందనే చూద్దాం. మనం బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇది రోజు మనకి ఇది మనకి ఈరోజు ఫస్ట్ క్యాండిల్ కనిపిస్తుంది కదా. ఇది మనకి ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఏంటండి? ఫస్ట్ క్యాండిల్ ఈజ్ ఏ రెడ్ క్యాండిల్. మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వస్తే నిన్న చెప్పిన వీడియోలో స్వింగ్ లో టు స్వింగ్ హైకి మార్క్ చేసుకోండి అని చాలా క్లియర్గా చెప్పుకున్నాం, అవునా కదా? చూసారా, ఫస్ట్ క్యాండిల్ స్వింగ్ లో టు స్వింగ్ హైకి మార్క్ చేసుకున్న తర్వాత యాజ్ టీజ్ ఎక్కడికి వచ్చి ఆగిందండి? సపోర్ట్ జోన్లోకి వచ్చి రెస్పెక్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి 236 లెవెల్ని రెస్పెక్ట్ చేసింది, అవునా? చూస్తున్నారు కదా అందరూ. ఫస్ట్ క్యాండిల్ వచ్చి ఇక్కడ ఆగింది. నీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే ఇన్ని పాయింట్స్ మీరు క్యాప్చర్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ వరకు మీకు సపోర్ట్ జోన్ ఉంది. మీరు పెద్ద మిస్టేక్ చేసేది ఏంటో తెలుసా? ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది కదా, దీన్ని కొంతమంది మన యూట్యూబర్స్ ఏం చెప్తారంటే, చిన్న యూట్యూబర్స్, పెద్ద యూట్యూబర్స్ కూడా చెప్తున్నారు, నేను చిన్న యూట్యూబర్ని అనుకోండి, పెద్ద యూట్యూబర్స్ కూడా చెప్పేది ఏంటంటే బిగ్ క్యాండిల్ లేకపోతే బిగ్ క్యాండిల్ పడ్డాక మీరు ఎంట్రీ తీసుకుంటే ప్రాఫిట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అంటారు. మీరు ఇంత క్యాండిల్ పడ్డిన తర్వాత ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, ఎక్కడ ఉందండి ఇక్కడ సపోర్ట్ జోను? దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్. మీకు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేశారు చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే మీరు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు? 110 పాయింట్స్ వచ్చింది స్పాట్లో 110 పాయింట్స్ అంటే మీకు ఎంతండి? ఆప్షన్స్లో మినిమం 50 పాయింట్స్ అన్న వస్తాయి, అవునా? 50 పాయింట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇది మన ట్రేడ్ ఈరోజు ఎలా జరిగింది. ఫస్ట్ క్యాండిల్ గురించే చెప్తా నేను. ఇది మార్కెట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే మార్కెట్ మొత్తం మీరు లైవ్లో చూడాలి. అండ్ మీకు తెలియకపోతే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లైవ్లో అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, నెక్స్ట్ మూవ్ ఎక్కడికి వెళ్ళబోతుంది అనేది కూడా తెలుస్తుంది, ఓకేనా? ఇది ఈరోజు జరిగిన మార్కెట్. నిన్న చెప్పినట్టుగానే ఫస్ట్ రెడ్ క్యాండిల్ పడ్డది, సపోర్ట్ జోన్ ఎక్కడుందో చెప్పాను, అక్కడ వరకు రావడం జరిగింది, రివర్స్ అవ్వడం కూడా జరిగింది, మళ్ళీ రావడం జరిగింది, కానీ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేయలేదు. దిస్ ఈజ్ మై అనాలిసిస్ ఆర్ పర్ఫెక్ట్ అండ్ 100% ఈరోజు వర్క్ అయింది. ఇలాగే ప్రతిరోజు వర్క్ అవుతుంది. కావాల్సితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, ఒకసారి చూడండి. ఒకసారి చూస్తే మీకు సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే చేయండి, ఫాలో కొట్టండి. మీకు దగ్గర అమౌంట్ ఏమి తీసుకొని నేను టీచ్ చేయట్లేదు. మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా ఎదగాలి, టెక్నికల్స్ నేర్చుకోవాలి. టెక్నికల్స్ ఏం చెప్తున్నది మీరు నేర్చుకోవాలి, ఓకేనా? లెట్స్ గో. రేపు మనకి మార్కెట్ ఏం చెప్పబోతుంది, రేపు మన మార్కెట్ ఎలా ఉంది అనేది చూద్దాం, ఓకేనా గైస్? ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కదా. ఫ్లాట్గా కానీ, గ్యాప్ అప్లో కానీ, గ్యాప్ డౌన్లో కానీ ఎక్కడైనా ఓపెన్ అవని క్యాండిల్, నీకు సంబంధం లేదు. క్యాండిల్ ఎక్కడైనా ఓపెన్ అవని, ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే లెవెల్స్ ఎలా డ్రా చేసుకోవాలి, ఎక్కడ సపోర్ట్ జోన్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం, ఓకేనా గైస్? దీనికి రీట్రేస్మెంట్ తీసుకోండి. రీట్రేస్మెంట్ అంటే ఇది, ఎక్స్టెన్షన్ అంటే ఇది, ఓకేనా? కన్ఫ్యూజ్ ఏం పడొద్దు. రీట్రేస్మెంట్ అంటే తీసుకోండి. రీట్రేస్మెంట్ తీసుకొని ఇది హై ఉంది కదా, ఈ హై ఎప్పుడుదండి? ఫిబ్రవరి 13th, ఓకే? ఫిబ్రవరి 13th ఇది థర్స్డే నాడు, ఫిబ్రవరి 13th ఈ హై టు ఈలోకి వచ్చండి, డైరెక్ట్ ఈలోకి వచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. నిన్న కూడా సేమ్ లెవెల్ చెప్పా, బట్ ఈరోజు గ్రీన్ క్యాండిల్ పడలే. రేపు పడింది అనుకోండి, ఈ లెవెల్లో వేసుకోండి, ఈ లెవెల్ వేసుకొని కూర్చోండి. గ్రీన్ క్యాండిల్ పడుతుంది మీకు 10 మినిట్స్లో తెలిసిపోతుంది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్స్లో 10 మినిట్స్లో మీకు ఇది గ్రీన్ క్యాండిల్గా మారబోతుందా, రెడ్ క్యాండిల్గా మారబోతుందా, ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. అప్పుడు మీరు ఏ లెవెల్స్ అయితే చెప్పానో ఆ లెవెల్ వేసి కూర్చోండి. కూర్చున్న తర్వాత మీకు ఆ లెవెల్ని ఎలా రెస్పెక్ట్ చేస్తుంది, ఎక్కడ వరకు వస్తే నేను ట్రేడ్ చేయాలి అనేది గుర్తుపెట్టుకొని చాలు, ఓకేనా?
ఇప్పుడు ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ ఇది 0.5 0.618 గోల్డెన్ సపోర్ట్ లెవెల్. ఓకే, ఈ మార్కెట్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో దీని కింద క్లోజ్ అయినా ట్రేడ్ చేయొద్దండి. ఈ సపోర్ట్ లెవెల్కి కింద క్లోజ్ అవుతే ట్రేడ్ చేయొద్దు. ష్యూర్గా చెప్తా, పర్ఫెక్ట్గా చెప్తా, ట్రేడ్ చేయొద్దు. ఎట్లా క్లోజ్ అయిందా ట్రేడ్ చేయొద్దు. ఎట్లా క్లోజ్ అవ్వాలి సార్ మరి అంటే, ఫ్లాట్గా ఓపెన్ అవ్వి క్యాండిల్ సపోర్ట్ లెవెల్ పైన క్లోజ్ అవ్వాలి. ఎందుకు సపోర్ట్ లెవెల్ పైన క్లోజ్ అవ్వాలి చెప్తున్నా చూడండి. ఇక్కడ ఒకసారి మార్కెట్ రివర్స్ అయింది, ఈ సపోర్ట్ లెవెల్ని టచ్ చేసి ఇక్కడ రివర్స్ అయింది, అవునా? ఇక్కడ సెకండ్ టైం ఇక్కడ రివర్స్ అయింది. థర్డ్ టైం ఏమైంది, ఈ రెండిటిని బ్రేక్ చేసింది కదా, దమ్ అని వెళ్ళిపోయింది అనుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. చూడండి నెక్స్ట్ ఎంత పెద్ద క్యాండిల్ చూడండి. అంటే డే చేంజ్ అయిపోయింది అనుకోండి, సపోజ్ చెప్తున్నా, అదే మీకు నెక్స్ట్ క్యాండిల్ అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? ఓకేనా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ లెవెల్ వద్దు. అలాగని ఈ లెవెల్ ఉంది చూడండి, ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ చేసి క్లోజ్ అవుతుందో అప్ టు మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు 0.786 లెవెల్ వరకు. ఓకేనా గైస్? 0.786 వరకు మీరు టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా? ఇది రేపు గ్రీన్ క్యాండిల్ అనాలిసిస్. ఇప్పుడు రెడ్ క్యాండిల్ పడితే ఏంటి పరిస్థితి? ఈ రోజులాగే ఒక రెడ్ క్యాండిల్ పడితే ఏంటి? ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, ఒక రెడ్ క్యాండిల్ పడితే ఏం చేయాలి, ఎట్లా చూసుకోవాలి మన అనాలిసిస్ అనేది చూద్దాం ఇప్పుడు. ఓకేనా? కొంచెం స్క్రీన్ చిన్నది చేస్తున్నా. ఓకే గైస్, రేపు రెడ్ క్యాండిల్ వేస్తే అనాలిసిస్ ఎలా చేయాలి? రీట్రేస్మెంట్ లెవెల్ తీసుకోండి. ఇది స్వింగ్లో ఉంది కదా, ఈ స్వింగ్లో టు ఈరోజు హై తీసుకోండి. అంటే ఈరోజు హై ఇది వస్తుంది, బట్ ఈ హై తీసుకోండి. మీకు ఎక్కడైతే దగ్గరగా ఉందో అది తీసుకోండి. ఇది ఒక స్వింగే కదా. స్వింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు నేను ఇక్కడ స్వింగ్లో చెప్పుకుంటూ పోతున్నా, చాలామందికి అర్థమవుతుందో లేదు. స్వింగ్ అంటే ఏంటంటే మార్కెట్ ఎలా వెళ్ళి ఇక్కడ రివర్స్ అయిందనుకోండి, దీన్నే స్వింగ్ అంటాం మనం. దీన్నే ఈ పర్టిక్యులర్ పాయింట్నే స్వింగ్ అంటాం. మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చి ఇక్కడ రివర్స్ అయిందనుకోండి, దీన్ని స్వింగ్ లో అంటాం. ఇక్కడ ఏంటంటే ఇది లో నుంచి రివర్స్ అయింది. లో అంటే ఏంటి, ఇక్కడ మార్కెట్ డౌన్ వచ్చి ఇక్కడ రివర్స్ అయింది, దీన్ని లో అంటాం. పైకి ఎక్కడ వరకు వెళ్తుందో తెలియదు, వెళ్ళింది రివర్స్ అయింది, దీన్ని ఏమంటాం? స్వింగ్ అంటే మార్కెట్ వెళ్తూ రివర్స్ అవ్వడాన్ని స్వింగ్ అంటాం. ఇక్కడ స్వింగ్ ఎక్కడ ఉందండి? ఇదొక స్వింగ్. ఇక్కడ లో ఎక్కడ ఉందండి? స్వింగ్ లో ఒకటి ఉంది, లో 2 ఉంది, లో 3 ఉంది, ఇలా ఈ స్వింగ్స్. ఓకే, మీకు ఇక్కడ అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఏం చెప్పుకుంటున్నాం, రెడ్ క్యాండిల్ పడితే ఏ అనాలిసిస్ వేసుకోవాలి? రీట్రేస్మెంట్ తీసుకొని స్వింగ్ లో టు స్వింగ్ హై. ఓకే, ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈ హై తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఒకటి లెవెల్ డ్రా చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు చెప్పుకున్నది 0.5 0.618 లెవెల్. ఓకే, ఈ లెవెల్ వరకు మీరు టార్గెట్కి వెయిట్ చేయొచ్చు. ఓకే, ఎప్పుడు చెప్పేది ఏంటి, ఇక్కడ ఎప్పుడు మన క్లాస్ చెప్పుకునేది ఏంటి, 0.236 లెవెల్ ఉంది ఇక్కడ, ఈ లెవెల్ని క్రాస్ చేసి క్లోజ్ అవుతేనే అప్ టు ఈ లెవెల్ వరకు వెయిట్ చేయాలి. లేదా దీన్ని టచ్ చేసి ఇంత పెద్ద ఇక్కడ వరకు వచ్చి క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయినా, క్యాండిల్ ఇలా క్లోజ్ అయినా సరే మీరు ట్రేడ్ తీసుకోవద్దు. ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రెడ్లోకి మారిందంటే, రెడ్లోకి వచ్చిందంటే మీరు గో టు 5 మినిట్స్కి వెళ్ళిపోండి. 5 మినిట్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ లెవెల్ని క్లోజ్ చేస్తుందేమో చూడండి. ఈ లెవెల్ని క్లోజ్ చేసిందా అప్ టు ఈ లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చు. లేదు, ఇదొక లెవెల్, ఈ లెవెల్ దాకా వచ్చేసిందండి. నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ? మాకు నెక్స్ట్ టార్గెట్ తెలియట్లే. దీనికి సెకండ్ లెవెల్. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఫస్ట్ లెవెల్ అయితే అదే వేసుకోవాలి, సరేనా? ఇప్పుడు సెకండ్ లెవెల్ గురించి చెప్తున్నా. ఇక్కడ ఎక్స్టెన్షన్ తీసుకోండి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు, ఓకే, ప్రీవియస్ హై. స్వింగ్ హై టు ఎక్కడ తీసుకున్నామండి? ఇది స్వింగ్ హై ఎప్పుడు? 13 ఫిబ్రవరి స్వింగ్ హై. స్వింగ్ లో ఎక్కడుంది? 17 ఫిబ్రవరి లో. స్వింగ్ హై ప్రీవియస్ హై ఎక్కడుంది? ఈ రోజుది, ఫిబ్రవరి 18. ఈరోజు హై తీసుకోండి, ప్రీవియస్ హై అంటే అదే వస్తుంది. ఓకేనా? ఇక్కడ డ్రా చేసి పెట్టుకోండి. ఇది నెక్స్ట్ టార్గెట్. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది నేను సెకండ్ టార్గెట్ కింద చెప్తున్నా, సరేనా? అర్థమవుతుంది కదా, సెకండ్ టార్గెట్ కింద చెప్తున్నా ఇది. ఓకేనా?
ఫస్ట్ టార్గెట్ అయితే మీకు ఇక్కడే ఉంది. సెకండ్ టార్గెట్ అయితే ఇది. ఓకే, కన్ఫ్యూజ్ ఏం లేదు కదా. ఇప్పుడు నిఫ్టీలోకి వెళ్దాం. నిఫ్టీలో కూడా ఈరోజు చెప్పింది ఏంటంటే స్వింగ్ లో టు స్వింగ్ హై, సపోర్ట్ లెవెల్కి వచ్చిందండి, ఈజీగా వచ్చింది, రివర్స్ అయ్యడం కూడా జరిగింది. మరి రేపు ఎలా ఉండబోతుంది? అంటే మీరు ఫస్ట్ స్వింగ్ ఇక్కడ ఒక స్వింగ్ ఉంది, ఈ స్వింగ్ నుంచి స్వింగ్ హైకి వేసుకోండి. ఇది మీకు ఫస్ట్ టార్గెట్ అయ్యిద్ది. రేపు రెడ్ క్యాండిల్ వేస్తే ఈ లెవెల్ మీకు ఫస్ట్ టార్గెట్ అయ్యిద్ది. ఓకేనా, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ ఒకసారి చూడండి. వీడియో లెంత్ బాగా ఎక్కువైంది, అందుకే నేను పర్టికులర్గా చెప్పలేకపోతున్నా. మీకు టెలిగ్రామ్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. మేము మార్నింగే అనాలిసిస్ చెప్పడం, అదే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి కంగారు పడవసరం లేదు. అదే గ్రీన్ క్యాండిల్ వేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాంక్ నిఫ్టీలో వేసినట్టు స్వింగ్ హై టు స్వింగ్లోకి డ్రా చేసి పెట్టుకోండి. సేమ్ సపోర్ట్ లెవెల్ని మెనీ టైమ్స్ ఇక్కడొకసారి 5 టైమ్స్ సపోర్ట్ జోన్ని ఈ 0.5 0.678 లెవెల్ ఏదైతే ఉందో దీన్ని రెస్పెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ జోన్లో మీరు ట్రేడ్ చేయకుండా ఉండడం చాలా మంచిది. ఎక్కడ ట్రేడ్ చేయాలో తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, ఎక్కడ ట్రేడ్ చేయకూడదు అనేది తెలుసుకోవడం ఇంకొక ఎత్తు. ఓకేనా గైస్, ఇది నా వీడియో ఈరోజు. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ సో మచ్.